ఒకప్పుడు తిరుపతికి నెలలో 4-5 మాటలు తిరుగుతున్నా. ఇప్పుడైతే వేరే ఊరి నుంచి రాజంపేటకు తిరగాల్సింది వస్తుంది. రాజంపేటకు వస్తే హ్యాపీగానే ఉంటా కానీ అక్కడ పడిన ఇబ్బందులు చాలా అంటే చాలా రేర్. రీజన్ క్లారిటీ చెప్తా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పైకేమో ప్రశాంతంగా నడుస్తున్నాయని లోపల మాత్రం దాడులు పడుతున్నాయి. అసలు ఏం మాట్లాడకుండా రూమ్ దగ్గర నుంచి 12:30 తర్వాత అయితే బయలుదేరాము. యూబర్లో ఏమో సెంట్రల్ రైల్వే స్టేషన్ పెట్టాము, కానీ మాకేమో ఎగ్మోర్ పోవాలనిపిస్తుంది. అక్కడికి పోయేదాకా ఏ ప్రాబ్లం ఉండదు, కానీ అక్కడికి పోయినాక ఏం జరుగుతుందో చూడాలి. బెంగళూరు చెన్నై ఇక్కడ ఉన్న రోజులు ఏం చూడలేదు, కానీ రిటర్న్ బయలుదేరేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మొత్తం లొకేషన్ చూస్తా. అది పీస్ఫుల్ గా కాదు, దారిలో సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. నేను ట్రైన్ జర్నీ చేసా, కానీ ఇప్పుడు దాకా టికెట్లు అయితే తీసుకోలేదు. మా ఫ్రెండ్స్ తీసుకుంటా ఉన్నారు. అంటే నాతో ఎవరైతే వస్తారో వాళ్ళు బ్లైండ్ గా నమ్మైతే నేను వెళ్ళిపోతా. ట్రైన్ అయితే 5:30కి ఉంది, అందుకని చెప్పి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాము. మేమే ఆలోచించి మరి బ్యాగ్ అనుకుని కూర్చున్నాము. మిగతా వాళ్ళు అయితే మొహమాటం లేకుండా పనుకున్నారు. నిజంగా చూస్తూ ఉంటే మాకు బెల్ల ఉండింది, ఎందుకంటే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏంటంటే సాయికి అన్ని తెలుసు కదా అని చెప్పి సాయిని బ్లైండ్ గా నమ్మొచ్చేసిన. ఇక్కడికి వచ్చేసరికి మనూరులో అయితే ఒకే ప్లాట్ఫామ్ ఉంటుంది బ్రో, అవతల యువతల ఎక్కేయచ్చు. ఇక్కడ ఏందో ఎట్లున్నాయి అని చెప్పి అన్నాడు. ఏదేమో 15-16 ప్లాట్ఫామ్లు ఉంటే ఎక్కడని కనుక్కోవాలి. ఇంకా ఫైనల్ గా వచ్చి రాని లాంగ్వేజ్ మేనేజ్ చేసి కింద మీద పడి మాకు కావాల్సిన ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము. ట్రైన్ అయితే ఇక్కడ ఉంది, ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. అయినా కూడా బ్యాగ్ పెట్టేసి అక్కడే రెస్ట్ తీసుకున్నాము. మధ్యలో జరిగిన ప్రాసెస్ చాలా పెద్దది, మీకైతే సింపుల్ గా చెప్పేసా. మార్నింగ్ ట్రైన్ ఎక్కితే ఆఫ్టర్నూన్ కంతా రాజంపేటకు వచ్చేసాం. ఇక్కడైతే తెలిసిన కనిపించింటే కొంచెం సరదాగా మాట్లాడుకున్నాము. నేను ఇక్కడ వీడియోలో ఒకరిని చూపిద్దాం అనుకుంటే ముగ్గురు సిగ్గుపడుతున్నారు. ఇంకా అక్కడ పని అయిపోతానే కటింగ్ చేయించుకోవడానికి వచ్చేసా. ఒకటే ఒక రీజన్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అని చెప్పని. కొంతమంది లవ్ ఫెయిల్యూర్, ఇంకొంతమంది లైఫ్ ఫెయిల్యూర్, ఇంకొంతమంది స్ట్రగుల్స్ ఏవేవో అనుకుంటున్నారు. జస్ట్ నేను లాంగ్ హెయిర్ పెంచాలని ఆశతో పెంచుతాను, కానీ ఇంతమంది ఇంత క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి రీజన్ తోనే తీసేస్తాను. లుక్ ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చూడండి.